ఎక్కువ కమర్షియల్గా ఉపయోగపడే సబ్జెక్టు ఈ లేఅవుట్ అండి. ఎక్కడ చూసినా లేఅవుట్లే ఇప్పుడు ప్రజెంట్ నడిచేది ట్రెండ్. ఫ్యూచర్ కూడా అంతా ఎక్కువ లేఅవుట్లు, కమర్షియల్గా లేఅవుట్లు వేయడం, ఫ్లాట్ సేల్ చేయడం, లేదంటే లేఅవుట్లు వేయడం, గంధపు మొక్కలు కానీ లేకపోతే గ్రీనరీ ప్లాంట్స్ కానీ ఏదో ఒకటి డెవలప్ చేయడం జరుగుతుంది ఎక్కడ చూసినా. అంటే అగ్రికల్చర్ ల్యాండ్స్ని లేఅవుట్ల కింద డివైడ్ చేసి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 సెంట్లు లేదా 10 సెంట్లు లేదా 25 సెంట్లు అలా డివైడ్ చేసి దాన్ని సేల్ చేస్తున్నారు. సేల్ చేసి దాంట్లోని అదే ల్యాండ్లో అగ్రికల్చర్ ల్యాండ్ కింద శ్రీగంధం మొక్కలు ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటున్నారు. శ్రీగంధం మొక్కలు పెంచుతామండి అని కంపెనీ వాళ్ళు కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ల్యాండ్ తీసుకున్నాను అనుకో, ఒక 25 సెంట్లు ల్యాండ్ తీసుకుంటే ఇంత కాస్ట్ అని పెడుతున్నారు. అందులో శ్రీగంధం మొక్కలు పెంచుతాము, ఇలా 10 ఇయర్స్ తర్వాత ఆ గంధం మొక్కలకి కట్ చేసి సేల్ చేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయండి. పెంచి మెయింటెనెన్స్ అంతా మాది, మెయింటెనెన్స్ పెంచినందుకు మాకు 30%, మీకు 70%. ఈ టైప్లో లేఅవుట్స్ అనే డీల్స్ ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడున్న సిచ్యువేషన్లో. అందువల్ల ఏంటంటే ఈ లేఅవుట్స్కి బాగా మొక్కలే కాదు అలాగే స్థలాలు కూడా బాగా ఎక్కువగా పొలాలని కొనడం, దాన్ని లేఅవుట్ చేసి రోడ్లు, ఫ్లాట్లు చేసి అమ్మడం జరుగుతుంది. ఈ లేఅవుట్స్ని మనం డ్రాయింగ్ని ఎట్లా చేయాలి, లేఅవుట్స్ కింద ఎలా డివైడ్ చేయాలి అనేది ఈ కాన్సెప్ట్లో నేను చెప్తానండి. నెక్స్ట్ క్లాస్లో డైరెక్ట్గా సైట్ నుంచి సర్వే చేసిన డ్రాయింగ్ని మనం లేఅవుట్కి ఎలా డెవలప్ చేసామనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఇటు AutoCAD నేర్చుకునే వాళ్ళకి ఇదే ఇంపార్టెంట్. అటు టోటల్ స్టేషన్ మీద ఫోకస్ చేసి నేర్చుకునే వాళ్ళకి కూడా ఇదే ఇంపార్టెంట్. టోటల్ స్టేషన్ నన్ను ఎంతమంది అడుగుతారంటే ఇదే క్వశ్చన్, నాకు లేఅవుట్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, నాకు లేఅవుట్ గురించి చెప్పండి సార్, నాకు ఒక క్లాస్ పంపించండి సార్ అని. కానీ ఒక క్లాసు 2 క్లాసులు పంపిస్తే అయ్యే సబ్జెక్ట్ కాదండి ఇది. మీలాగా కష్టపడి నేర్చుకోవాలనే తపంతో ఉన్న వాళ్ళు క్లాసులు కంటిన్యూగా చూస్తూ నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అండి ఇది. అది టోటల్ స్టేషన్ అవ్వండి, AutoCADలో అవ్వండి, ఈ 2 కలిపితేనే లేఅవుట్ అనేది సెటప్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే టోటల్ మున్సిపాలిటీలో ఉంటే ఒక నామ్స్లో ఉంటుంది లేఅవుట్ చేయడం, పంచాయతీలో ఉంటే ఒక నామ్స్లో ఉంటుంది. అంటే వాళ్ళ నామ్స్, టర్మ్స్, కండిషన్స్ తోటి ఆ లేఅవుట్ డిజైన్ చేస్తేనే వాళ్ళకి అప్రూవల్ అనేది వస్తుంది. ఓకేనా? మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ప్రెస్ చేయండి.